ఏఐ బుడగ అనుకోవడం భ్రమే అవుతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది కదా, దీని మీద మాట్లాడుతా ఉన్నాను. నిజంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మంచికొచ్చిందా చెడుకొచ్చిందా అర్థం కావట్లేదు. కానీ మన డాటా మన వివరాలు అన్నీ కూడా దాని దగ్గర ఉండిపోతూ ఉన్నాయి. మనం ఇప్పటికే చాలా చూస్తాం సోషల్ మీడియాలో. ఒకసారి మీరు ఏఐకి సంబంధించినటువంటి ట్విట్టర్లో అయితే గ్రోక్లో కానీ, లేకపోతే చాట్ జీపీటీ కానీ, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు రకరకాల ఒక్కొక్క ప్లాట్ఫామ్స్ మస్తు వచ్చినాయి. ఇవన్నిట్లలో ఎందులో అడిగినా కూడా ఏఐ చాలా క్షణాల్లో సమాధానం చెప్పేస్తూ ఉంది. అన్ని ప్లాట్ఫామ్లలో ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించి మనకి వెంటనే ఇమీడియట్గా అందిస్తూ ఉన్నది. సో దీనివల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నది. అట్ ద సేమ్ టైం పని ఈజీ అవుతుండొచ్చు, కానీ కొంత ప్రమాదం కూడా ఉన్నది. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఏఐ అనేది అదొక నీటి మీద బుడగ లాంటిది, దానివల్ల పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు అని అంటా ఉన్నారు. కానీ అలా అనుకోవడం భ్రమే అవుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఆ సాంకేతికత సామాన్యుడిని నిపుణుడిగా మార్చేటువంటి అవకాశం ఉందంట. ఆవిష్కరణలు కొనసాగుతూ ఉంటేనే మనుగడ. జన్ ఎన్నో వ్యవస్థాపకుడు ఫండ్ మేనేజర్ నీలేష్ జసాని అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఇవి. నీలేష్ జసాని అనేటువంటి ఆయన ఈ ఏఐ గురించి చెప్తా ఉన్నాడు. ఇది భ్రమ కాదు, ఏఐ అనేది నీటి మీద బుడగ కాదు, ఇది భ్రమ కాదు, దీనివల్ల చాలా రకాల అది ఉన్నదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ మానవ నాగరికతను మరో మెట్టు ఎక్కించేలా సాంకేతిక విప్లవం. కొంతమంది దీనిని 2 దశాబ్దాల క్రితం వచ్చిన .com పోలుస్తూ బుడగగా పేర్కొంటున్నారు. కానీ ఏఐని ఇప్పటి వరకు వచ్చిన ఏ సాంకేతికతను పోల్చలేం అని చెప్తున్నారు. ఎవరు? సింగపూర్ కేంద్రంగా ఉన్న జన్ ఇన్నోవ్ సంస్థ వ్యవస్థాపకుడు ఫండ్ మేనేజరు నీలేష్ జసాని అంట ఆయన చెప్తా ఉన్నాడు. స్మార్ట్ ఫోన్లలోనే మాట్లాడే అసిస్టెంట్ల మొదలు వైద్య రంగంలో వ్యాధి నిర్ధారణ వరకు, వ్యాపార వ్యూహాల నుంచి నిత్య జీవితంలోని ప్రతి అంశం పైన ఏఐ తనదైన ముద్ర వేస్తోందని చెప్పేసి అంటాం. నిజంగానే కూడా ఇప్పుడు మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి కొట్టి చూడండి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారు అని చెప్పేసి అడిగితే ఆ ఏఐ ద్వారా వెంటనే మీకు చెప్పేస్తుంది మొత్తం అన్నీ కూడా. రేపు ఆయన వ్యూహాలు ఏ రకంగా ఉంటాయి అంటే అది ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా ఈ రకంగా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అవన్నీ కూడా తీసుకొని ఇలా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తుంది. సో కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏఐ అనేది రేపు భవిష్యత్తులో అది కంప్లీట్గా మనకు ఒక ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం లేకపోలేదు. అట్ ద సేమ్ టైం దానివల్ల మన ప్రైవసీ అనేది ఇంకా ఏమీ ఉండదు అని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉన్నారన్నమాట.